అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు. మనం ఇంతవరకు 17 వీడియోలు ఈ మాయామాళవ గౌళ అనేటువంటి శీర్షికగా రాగప్రవాహ శీర్షికగా మాయామాళవ గౌళ అనేటువంటి రాగాన్ని తీసుకుని 17 వీడియోలు చేయడం జరిగింది. అది ఈ 17 వీడియో వెస్ట్రన్ ఆర్నమెంటేషన్ గురించి చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా అది ప్రాథమికంగానే మనకి చెప్పడం జరిగింది. తర్వాత మనం క్లాసుల్లో దాని గురించి డీటెయిల్స్గా నేర్చుకుందాం మనం. అది ఓన్లీ క్లుప్తంగా ప్రాథమికంగా మాత్రమే. అది తర్వాత ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో ఇప్పుడు మన ఈ 18వ పాఠంలో మనం ఏం నేర్చుకుందామంటే వెస్ట్రన్ మ్యూజిక్లో కార్డ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. 2 రకాల కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ గురించి ఒకసారి మనం దీని గురించి చర్చించుకుందాం. మనం కార్డ్స్ ముఖ్యంగా కార్డ్స్ మనకి వెస్ట్రన్ మ్యూజిక్లో మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, అగమెంటెడ్ కార్డ్స్, డిమినిష్డ్ కార్డ్స్, అదేవిధంగా 6th కార్డ్స్, డామినెంట్ కార్డ్స్, అలాగే పవర్ కార్డ్స్, ఇట్లాగా సస్పెండెడ్ 4th 2 అనేటువంటి కార్డ్స్ ఉన్నాయి. ఒకసారి దాని గురించి మనం దాని వివరణ ఇచ్చేస్తాను నేను. తర్వాత మనం ముందుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట దాని గురించి. ఇప్పుడు ఫస్ట్ మేజర్ కార్డ్ అందరికీ అందరితో వెస్టర్న్ అక్షరాలు సి కార్డ్ అనమాట. సి మేజర్ కార్డ్ ఇది ఎఫ్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్. జీబీడి ఇది మేజర్ కార్డ్ అంటారు దీన్ని. అయితే ఈ 3 కార్డుని ఎట్ ఏ టైం 3 నోట్స్ని ఎట్ ఏ టైం వాయించడాన్ని మనం కార్డ్ అంటారని ముందు చెప్పుకున్నాం. మనం 3 కానీ 4 కానీ అంటే అది ఇక్కడ సి ఎట్ ఏ టైం వాయిస్తున్నాం. ఇది మేజర్ కార్డ్ అనమాట. దీన్ని ఒక మెట్టు తగ్గితే డి షార్ప్ వస్తుంది అనమాట, లేదా ఈ ఫ్లాట్ అంటారు దీన్ని. ఇది మైనర్ కార్డ్ అంటారు అనమాట. సి మైనర్, సి డి షార్ప్, జీ, ఇది మైనర్ కార్డ్ అంటారు. అంటే ఈ అర్థం ఏంటంటే మేజర్ కార్డ్కి ఫార్ములా ఒక రాగంలో తీసుకునే స్కేల్ తీసుకున్నట్టయితే అది 1 3 5 మేజర్ కార్డ్ అంటారు. ఆ నోట్స్ అది ఒక స్కేల్లోనమాట. మనం క్రొమాటిక్ స్కేల్ కాకుండా మామూలు స్కేల్ మేజర్ స్కేల్ తీసుకున్నప్పుడు, ఆ మేజర్ స్కేల్ తీసుకున్నప్పుడు 1 సి, 3 ఈ, 5 ఏమో జీ అన్నమాట. అంటే 1 1 3 5 ఇదన్నమాట. ఇది కార్డ్ అంటారు. అలా కాకుండా ఈ 3 స్థానంలో ఉన్నదాన్ని ఫ్లాట్ చేసామనుకోండి, ఫ్లాట్ అంటే ఒక మెట్టు తగ్గామనుకోండి, అది మైనర్ కార్డ్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే సాధారణంగా అందరూ అనుకోండి దానికి ఏంటనమాట ఇలాగా మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్కి తేడా ఏంటంటే అంతర్గాంధారంతో ఉండే కార్డు మేజర్ కార్డ్ అనుకోవచ్చు మన కన్నడ సంగీతం ప్రకారంగా. మైనర్ కార్డ్ అంటే సాధారణ గాంధారంతో ఉన్న కార్డుని మనం మైనర్ కార్డ్ అనుకోవచ్చు జనరల్ కానీ. అయితే ఇక్కడ సిఈజీ అది కార్డు మేజర్ కార్డు. సిడి షార్ప్ ఇది మైనర్ కార్డ్ అనమాట. దీనికి థియరీస్ ఉన్నాయి. అయితే దీని క్రొమాటిక్లో ఈ స్కేల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం 1 2 3 4 5 6 7 8 అంటే 158 అనమాట. నెంబర్ 158 అనేటువంటిది మేజర్ కార్డ్ అవుతుందన్నమాట. ఈ క్రొమాటిక్ స్కేల్ ప్రకారం చెప్పుకోవడం వల్ల మనం ఏ కార్డ్ అయినా మేజర్ కార్డ్ని ఫార్ములా ఏంటంటే 158. అదే మైనర్ కార్డ్ అయితే 1 2 3 4 148 ఏమో మైనర్ కార్డ్ అవుతుంది అనమాట. ఆ ఫార్ములా ప్రకారం మనం తయారు చేసుకోవచ్చు, సొంతంగా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అంటే కొంత నాలెడ్జ్ ఉంటేనే అవసరం చెప్తున్నాను. అదే మైనర్ కార్డ్ అంటారు.
అలాగే ఈ మేజర్ కార్డ్స్ ప్రతి నోట్ దగ్గర కూడా మేజర్ కార్డ్ వస్తుంది. ఇది సి షార్ప్ మేజర్, ఇదేమో డి మేజర్, ఇదేమో డి షార్ప్ మేజర్, ఇదేమో ఈ మేజర్, ఇదేమో ఎఫ్ మేజర్, ఇది ఎఫ్ షార్ప్ మేజర్, ఇదేమో జీ మేజర్. అలాగే ప్రతి నోట్కి ఒక్కొక్క మేజర్ నోట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ 12 నోట్స్ ఉన్నాయి కాబట్టి 12 మేజర్ కోడ్లు వస్తాయి. అదేవిధంగా 12 మైనర్ కోడ్స్ వస్తాయి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంక తర్వాత మనకి డిమినిష్డ్ కార్డ్. డిమినిష్డ్ కార్డ్ అంటే అర్థం మనం తగ్గించడం అని అర్థం. ఏం తగ్గించాలి? ఇక్కడ సీని అలా ఉంచేసి ఈని జీని తగ్గించాలి. ఈని ముందుకు జరపాలి. ముందుకు జరిగితే అది ఏమైంది? డి షార్ప్ అయింది. జీని ముందుకు జరిగితే ఎఫ్ షార్ప్ అయింది అనమాట. ఇది డిమినిష్డ్ కార్డ్ అంటారనమాట. డిమినిష్డ్ కార్డ్. దీని ఫార్ములా ఏంటయ్యా అంటే 147 డిమినిష్డ్ ఫార్ములా అనమాట. డిమినిష్డ్ కార్డ్స్ అంటారు దీన్ని. డిమినిష్డ్ ఇది ఈ కార్డు మనకి కొన్ని రాగాలు, ప్రతి మధ్యమ రాగాలు, ఊహల గుసగుసలాడిన పాట ఉన్నప్పుడు ఈ కార్డు బాగా ఉపయోగపడుతుంది. డిమినిష్డ్ కార్డ్ ఇక్కడ. అదే ఆ కార్డు ఉపయోగపడవచ్చు అనమాట. అది అదా డిమినిష్డ్ కార్డ్స్ కొన్ని చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నేను ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. మనం మైనర్ కార్డులో జీని ఒక మెట్టు తగ్గించడం వలన మేజర్ కార్డులోని ఈని జీని మనం ముందుకు జరపడం వలన ఈ డిమినిష్డ్ కార్డ్ అనేటువంటి ఏర్పడతాం. అంటే అది ఈ ఏమో డి షార్ప్లోకి వస్తుంది, జీ ఏమో ఎఫ్ షార్ప్లోకి వస్తుంది అనమాట. అంటే డిమినిష్డ్